మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక బాటలో, ప్రగతిలో అమరవాది అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే. చాలా సంతోషం నాన్న. గురుగారు, మొదట కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో. తప్పకుండా నాన్న. శ్రీల సొబగుగాంచు చెల్వారు ధరణిలో, ఎవని కరుణ సిద్ధులెసగుచుండు, అటిదే ఉదలచి అత్యంతునాత్మలో, విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. చాలా సంతోషం నాన్న. ఈ ఐ డ్రీమ్ ఛానల్ అంటేనే చాలా గొప్ప విశేషం దాగి ఉన్నది. ఐ అన్నటువంటిది ఆత్మ చక్షు, ఆత్మ కన్ను. డ్రీమ్ అనగానే అందులో ఉన్నటువంటి ఆలోచన తరంగాలు. కాబట్టి ఈనాడు ఇటువంటి గొప్పనైనటువంటి ఆత్మ చక్షు సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధంగా ఈ ఐ డ్రీమ్ ఛానల్ అద్భుతమైన సులోచన తరంగాలతో ఆత్మ చక్షువుగా ఉన్నదా అనిపిస్తున్నది. ఈ సమయం అమరవాదిగా ఆరహము ఉన్నటువంటి ఈ ఐ డ్రీమ్ ఛానల్ విశేషాల్లో ఈరోజు ఈ ఆధ్యాత్మిక అనుభవాల గురించి నన్ను మాధుర్యమైన భావనలో ఈ మాధురి అడగడమే తేనెలొలుకు మాధుర్యంగా ఉన్నది. చాలా సంతోషం నాన్న. అడుగు ప్రశ్నలు. గురుగారు, అసలు ఆధ్యాత్మికత అలాగే మతం అంటే ఏంటి? అలాగే దానికి సంబంధించి ప్రతి మతానికి ఆధ్యాత్మిక భావన అనేది అలవడుతూ ఉంటుంది. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధంగా ఆధ్యాత్మికత అనేది అలవడుతూ ఉంటుంది. మరి ఈ మతం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి? తప్పకుండా నాన్న. మతము అంటేనే అభిప్రాయం అని అర్థం. ఎవరికి సంబంధించినటువంటిది ఆ మతాభిప్రాయమే దాన్ని మతము అంటాం. ఇప్పుడు ఉదాహరణకి హిందువుల యొక్క తత్వమైనటువంటి భారతీయ తత్వశాస్త్రంలో మనకు చెప్పబడిన విశేషాల్లో మనకంటూ ఒక మార్గ నిర్దేశకమైనటువంటి గురువులు ఏర్పడ్డారు. నాడు కృతయుగము మొదలు ఋషీశ్వరులు ఏ విధంగా వేద సంబంధం, వేద అనగానే వేద అనేది తిప్పించేది దేవ ఉంటుంది. అందువల్ల వేద సంబంధమైన విషయాలకు నాడు కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగాలకు సంబంధంగా యుగ ధర్మంలో నాడు ఋషులు మనకు అందించినటువంటి బాటల్లో నేడు ఈ కలియుగంలో మనకు మత గురువులు ఏర్పడ్డారు. గురువు అంటే ఏంటి అర్థం? గకారం అన్నటువంటి అజ్ఞానాన్ని తొలగగొట్టి రకారం అనే జ్ఞాన జ్యోతిని చూపేవాడు అర్థం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటాం. అందువలన తల్లి 3వ నెలలో నాన్న ఇదిగోరా మీ నాన్నని తండ్రిని చూపిస్తుంది. తండ్రి 5వ సంవత్సరంలో గురువుని చూపిస్తాడు, విద్యాభ్యాసానికి మొదలైన బ్రహ్మచర్యాసనం. ఆ విధంగా గురువు దైవాన్ని చూపిస్తాడు. అందువల్ల అటువంటి గొప్పనైనటువంటి విధంగా మన మత సంబంధమైన విషయాల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది నాన్న. నేడు మన హైందవ మత సంప్రదాయంగా భారతీయ తత్వశాస్త్రంలో మన హైందవ మత గురువులుగా క్రీస్తు శకము 788వ సంవత్సరం నుండి 820వ సంవత్సరం వరకు 32 సంవత్సరాలు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆది శంకరుల అవతారంగా పుట్టాడు.
శంకర అనగానే శుభములు చేకూర్చువాడు. అటువంటి శంకరాచార్యుల వారు హైందవ మతంలో కాలడిలో పుట్టారు, చివరికి కేదారినాథ్లో సమాధి అయ్యారు. ఈ 32 సంవత్సరాల్లో తాను ఈ విధమైనటువంటి మత ఆచార్యులుగా మన హైందవ మతాన్ని అద్వైత మతంగా ఏర్పరిచారు. నా ద్వైత యస్య సహ ఇది అద్వైతం. అంటే ద్వైతం అంటే 2, ద్వైతము కానిదంటే జీవుడు పరమాత్మ ఒకటే అన్నటువంటి భావ సిద్ధాంతంలో చెప్పబడిందే అద్వైత మతం. దీనికి ఆది శంకరులు మనకు అందించినటువంటి బాటలో ఏర్పడినటువంటిదే మతం. అది హైందవ మతములో మొదటగా చెప్పబడిన అద్వైత మతం. అలాగే మధ్వ ఆచార్యుల వారు ద్వైత మతాన్ని పెట్టారు. అనగా జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నటువంటి విధంగా ఏర్పడిదే మధ్వ సంప్రదాయం అంటారు. ఆ మధ్వ సంప్రదాయంలో వచ్చిన వారే రాఘవేంద్ర స్వామి మొదలైన వారు. అలాగే విశిష్టాద్వైతం అన్నటువంటి సిద్ధాంతంలో వచ్చిన వారే 11వ శతాబ్దంలో రామానుజుల వారు. ఆయనే సాక్షాత్తు రాముడికి అనుజుడు, అంటే లక్ష్మణుడి యొక్క అంశగా చెప్తారు. అంటే లక్ష్మీ మూలకంగా ఆ యొక్క శ్రీమన్నారాయణను చేరాలన్నట్లుగా విశిష్ట అద్వైతంగా నా ద్వైత యస్య సహ అన్నట్టుగా చెప్పబడినటువంటిది. ఇవన్నీ కూడా మన మతాలకు సంబంధించింది. ఈ విధంగా మన హైందవ మత సిద్ధాంతకర్తలుగా ఉన్నారు. అలాగే మనం ఏ జాతి తీసుకున్నా, క్రైస్తవ మతాన్ని తీసుకున్నా, క్రీస్తు వారు అందించిన మార్గం అదే. నదులన్నీ వేరైనా చేరేది సముద్రాన్ని కొట్టే. అదేవిధంగా పశువుల వన్యలు వేరైనా పాలు ఒక్కటే. నదులు వేరైనా చేరేది సముద్రమే. పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే. అందరి యొక్క గమ్యము కూడా ఆ ఆత్మలో ఉన్న పరమాత్మను చేరుకోవడమే. అందువలన ఏది ఏమైనా సరే మన హృదయ జ్యోతిలో, ఆ ఆత్మజ్యోతిలోనే పరంజ్యోతిలో ఈ ఆత్మకు ఉన్నది కాబట్టి ఈ శరీరానికి చావు ఉన్నది, కానీ ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం చేత ఏ మతకర్తలైనా సరే ఇప్పుడు జరుగుతున్న ఆధ్యాత్మిక సమ్మేళనం ఖానా ఆశ్రమం ఉన్నది, సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం. అందులో జరిగేటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో అనుకోకుండా మనం ఈవేళ ఇలాంటి ఒక గొప్పనైన విషయాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో నేను 36 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక ప్రగతిలో సహజ మార్గ రాజయోగ సిద్ధాంతాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్న మతము యొక్క అభిప్రాయాన్ని చెప్పాను. దాని వేర్ రిలీజియస్ ఎండ్స్ దేర్ స్పిరిచువల్ స్టార్ట్స్. మతము ఎక్కడ అంతమైతే ఆధ్యాత్మికం అక్కడ ప్రారంభమవుతుంది. ఏ విధంగా ఒక పాలును శుభ్రంగా కాచేటప్పుడు పాలల్లో ఉన్నటువంటి నీటి భాగం అంతా పోయి అసలైనటువంటి పాలు ఎలా మిగులుతాయో అలా మిగిలినటువంటిదే ఆత్మ సంబంధమైన జ్ఞాన భాగమే ఆధ్యాత్మికం. అందువల్ల మతములు వేరైనా భాషలు వేరైనా భావం ఒక్కటే. అలాగా భావాలు వేరైనా అందరి మతాల్లో ఉన్న అంతరార్థం ఆత్మతత్వం ఒకటే. కాబట్టి ఇదంతా మన భారతీయ తత్వశాస్త్రంగా, భారతీయతను ఉద్దేశంగా ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారు ఇలాంటి గొప్పనైనటువంటి ఒక సమ్మేళనం నిన్నటి నుంచి 17వ తేదీ వరకు 14, 15, 17 ఈ 4 రోజులు పెట్టడంలో కూడా ఆంతర్యం భిన్నత్వంలో ఏకత్వంగా, వసుధైక కుటుంబంగా, మనం భిన్న జాతులున్నా, భిన్న మతాలున్నా, భిన్న కులాలున్నా అంతా ఒకటే, అందరిలో పారేది రక్తం ఒక్కటే అన్నట్లుగా భిన్నత్వంలో ఏకత్వంగా వసుధైక కుటుంబంగా ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతమే మతము. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే SLC అనుకుంటే ఇది BA MA లాంటిది. అంటే కానీ మతం లేకుండా ఆధ్యాత్మికానికి రాలేము. మనం ఎప్పుడూ కూడా మతానికి విరుద్ధం కాదు, మతము తర్వాత వచ్చింది. SLCలు కాకుండా మనం BA MA పోలేము. ఆ విధంగానే మతము యొక్క నెక్స్ట్ స్టేజే ఆధ్యాత్మికత. కాబట్టి ఇప్పుడు ఈ మతానికి ఆధ్యాత్మికతకి అంటే మతం చెప్పేది ఆధ్యాత్మిక, అంటే మతం చెప్పే బోధన ఆధ్యాత్మికత అది పునాది అవుతుంది. మతము చెప్పేటువంటి బోధన
ఆధ్యాత్మికం అవుతుంది. ఏంటంటే మతం ఏం చెప్తుంది, వారి వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఒక సామాన్యమైన వాడు ప్రశాంతత కోసం నువ్వు గుడికి వెళ్ళు నాన్న, భగవంతుని ఒక అర్చావతారంలో కొలుస్తామని మన హైందవులు చెప్తాం. ముస్లింలు ఏం చెప్తారు, వారి యొక్క దర్గాకి వెళ్ళి శుక్రవారాల పూట ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రార్థన చేయమంటారు. యేసుక్రీస్తు కూడా వారి చర్చికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి ప్రార్థన చేయమంటారు. అంటే వారు కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఒక గురువులుగా మనకు మత గురువులు ఏ విధంగా శంకరాచార్యులు వారు ఉన్నారో, క్రైస్తవులకి వారి గురువు క్రిస్టియన్ ఉన్నారు క్రైస్తు, అలాగే ముస్లిమ్స్ కూడా వారి గురువు ఉన్నాడు. అంటే భిన్న మతముల వారి అభిప్రాయం ఒకటే, ఖురాన్లో చెప్పే భావం ఒకటే, యేసుక్రీస్తు చెప్పేది ఒకటే, మన హిందువు చెప్పేది ఒకటే, అన్నిటిలోనూ ఉన్నది ఆనందం ఒక్కటే. అదే సచ్చితానందం, అదే పరమానందం, అది ఆధ్యాత్మికకు పునాది అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికం మతానికి వేరు కాదు. ఆధ్యాత్మికం అనేది మతం అనేది ఒక ఇంటికి ఫౌండేషన్ లాంటిది. ఈ ఫౌండేషన్ పైన కట్టబడినటువంటి మేడలాగా అందులో ఉన్నటువంటి నివసించే హృదయము అనేటువంటి దేవాలయములో నివసించినటువంటి నీ ఆత్మను మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం, ఈ మనస్సే కారణం ఈ ఐహిక బంధానికైనా ఆ ఆముష్మికానికైనా. అందువల్ల ఈ ఐహికమైనటువంటి కామక్రోధ లోభ మదమాశ్చర్యములని ఈ అరిషడ్ వర్గాల్లో మనిషి కొట్టు మిట్టాడుతూ ఎప్పుడూ కూడా అన్ని రోజులు మనవి కాదు, అందరూ మనవాళ్ళు కాదు అన్నట్లు, సముద్రాన్ని అలలొదలవు మనిషిని కలదలొదన్నట్టు ఈ ఐహికమైనటువంటి ఈ ఆశ అనేటువంటి పాశములో ఈ మాయలో తగులుకున్న మనము, పిచ్చివాడ నీలో ఉన్న ఆత్మను చూసుకోరా, ఎక్కడో పోక్కర్లేదు అన్నటువంటి విధంగా ఆ యొక్క ఆత్మజ్ఞానానికి ఒక గురువు సమ్మతంగా ధ్యాన ధారణ సమాధి స్థితిలో ఒక ధ్యాన ప్రక్రియలో గురువు అనుకూలంగా ఇప్పుడు సహజ మార్గ రాజయోగంలో నేను అభ్యసిస్తున్నానంటే ఒక ప్రేయర్ అనేది ఉన్నది. దాంట్లో ధ్యాన ప్రక్రియ చాలా అవసరం. సాయంకాలం అయితే మనసు ఎక్కడెక్కడ విధాలుగా ఏ విధంగా ఒక షర్టు మనం మలినమైపోతే ఎలా ఉతుక్కుంటామో అలా మానసికమైన ఆందోళనతో మలినమైనటువంటి మనసుకి సాయంకాలం అయితే క్లీనింగ్ రూపంగా ఒకటి ఈ యొక్క సహజ మార్గ సిద్ధాంతంలో ఉంది. సహజ అంటేనే బై నేచర్ ఇట్ సెల్ఫ్, జా అంటే పుట్టుట. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికం వచ్చింది. దీన్ని చెప్పాలంటే ఒక మార్గంలో చాలా తక్కువ పరిధిలో, అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఓకే, దీనికి గురువులు కానీ మతాచార్యులు అంటే మతాన్ని ఆచరించే వాళ్ళ చేతిలో ఇది దీన్ని ప్రబోధించబడాలి. మరి ఈ మతాచార్యుల ఆవశ్యకత ఏంటి, అసలు వీళ్ళు ఎలా తత్వాన్ని బోధిస్తారు? ఒకటమ్మా, ఇప్పుడు మనకు జపతప యజ్ఞ యాగాదులు ఉన్నాయి నాన్న. ఈ జపతప యజ్ఞ యాగాదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నాడు మనకు వేదర్శులు అందించినటువంటి ఒక జ్ఞాన భిక్షవుగా వచ్చాయి. ఇప్పుడు మన వేదాలు ఏం చెప్తాయి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 ఉన్నాయి. ఈ ఋగ్వేదాలు ఏంటి? మనకన్నీ కూడా యజ్ఞ యాగాదులన్నీ కూడా జప తప యజ్ఞ యాగాదులు హోమాదులన్నీ కూడా ఈ యొక్క ఐహిక ప్రపంచములో మనము చేసేటువంటి వాటికి మనకు పైన 7 లోకాలు ఉన్నాయి బంగారు. భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోకం ఉన్నాయి. ఆ సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞాన పదార్థాన్ని పొందాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అంటే ప్రతి మనిషి యదృశ్యం తద్నశ్యతి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, ఈరోజు వికసించిన పువ్వు రేపు ఉండదు. మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? ఈ మతాచార్యుల యొక్క ఆవశ్యకత. ఎందుకంటే అది ఒక విద్యార్థికి ఒక సామాన్యమైన 5వ తరగతి చదివేటువంటి విధానికి ఫౌండేషన్ కోర్స్ ఎలాగో ఈ మతం అనేటువంటిది భగవంతుని వైపు మనసు మరల్చడానికి మనకు పూర్వం తల్లిదండ్రులు ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక బాటలో రామాయణం కానీ మహాభారతం కానీ మన నాన్నమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు మనకు నేర్పి మన మనసును ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఈ ఐహిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆశల పాశల్లో నుంచి మాయను తొలగించి ఇది కాదు మనం చేరుకోవాల్సింది భగవంతుని వైపు మెరడానికి ఏ విధంగా మనకు ఈ 2 చాలా అవసరం అన్న. గుడి బడి 2 అవసరం. గుడి ఏ విధంగా అవసరమో బడి ఏ విధంగా అంటే బడి సంస్కారాన్ని నేర్పుతుంది, గుడి ఆనందంతో భగవంతుని పైన శాంతిని నెలకొల్పుతుంది. ఈ 2 కూడా మనకు అవసరం. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు మనకు మంచి మాటలు నేర్పి తెల్లవారితో లేచి నాన్న అమ్మకు దండం పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకో అని ఎందుకు చెప్తామంటే వాడి మనసుని ఒక ప్రశాంత వాతావరణంలో తిప్పడానికి చిన్నప్పటి నుంచి వాడికి ఒక ఫౌండేషన్ వేస్తాం. ఆ విధంగా గుడికి పంపడం అనేది సామాన్యమైనటువంటి భక్తి మార్గంగా ఉన్నది.
ఆ భక్తి మార్గం తర్వాత వచ్చేదే జ్ఞాన మార్గం. ఒకేసారి మనం పిహెచ్డికి వెళ్ళలేం కదా, చిన్న వయసు నుంచి పైకి వెళ్ళాలి. అంతలో మాత్రానికి ఇది వదిలేసారు, దానికి వెళ్ళమంటే అది ముఖ్యమని కాదు, దీంట్లో నుంచే దానికి వెళ్తాం. కాబట్టి ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారాలంటే వాడు సామాన్యమైన స్థితిలో నుంచే పైకి వెళ్తాం. ఆ విధంగా మనకి ఈ లోకంలో భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఎందుకు మనకు ముఖ్యమంటే ఈ ప్రకృతిలోని పరమాత్మ పంచభూత తత్వంగా ఉంటుంది. ఈ పంచభూతాలతో ఏర్పడింది ఈ పంచభౌతిక దేహం. అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి. ఈ భూమిలో నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలే. అంటే మనకు అతీతంలో ఈ సృష్టిలో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉన్నది, అది మనల్ని కాపాడుతున్నది అన్నట్టుగా మనం ఒక భగవంతుని లీలను తెలుసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి మా నవ అంటేనే నవ క్రొత్తది మా వద్దు, ఈ లోకంలో ఈ జన్మ నాకు ఇక చాలు అని భగవంతుని వైపు మరలడానికి మనకు గురువుల ఆవశ్యకత చాలా అవసరం. దానికి మత గురువులు ఏర్పడ్డారు. ఆ మత గురువులు తర్వాత వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. ఈ ఆధ్యాత్మిక బాటలు చాలా ఉన్నాయి. సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం పాటు రామకృష్ణ పరమహంస ఉన్నది, అలాగే మహర్షి యోగం ఉన్నది, అనేకాలు ఉన్నాయి. ఏవైనా కూడా మనం అనుకున్నాం కదా, నదులు వేరైనా చేరేది సముద్రం ఉంటే. ఏది ఏమైనా అందరిలో ఉన్న ఆత్మలోని పరమాత్మను దర్శించడానికి ఒక జ్ఞాన గురువులుగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. మత గురువులుగా ఒక దారిని చూపించేవాళ్ళుగా కాలం దైవబలం, దైవం కాలపు వలయంగా ఈ కాలంలో పుట్టి కాలంలో పెరిగి కాలంలో అంతమయ్యే మనకు ఈ 120 సంవత్సరాల ఆయుర్దాయ జ్యోతిష రీత్యా ఉన్న పరిధిలో ఉన్న ఒక 60 ఏళ్ళు సారా ఇప్పుడు పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఏది ఏమైనా సరే మనలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసమే అటు మత గురువులైనా ఇటు ఆధ్యాత్మిక గురువులైనా, గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది. కాబట్టి మనం పాఠశాలలో చదువుకోవాలన్న బ్రహ్మచర్యాస్త్రం గురువులు నాడు వనాల్లో కూడా ఋషుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే బ్రహ్మచారిగా ఋషిస్తులు. కాబట్టి ఏది ఏమైనా గురుమూలతగానే మనం పోవాలి. శంకుతో పోస్తే తీర్థం అన్నట్టుగా ఒక మార్గ నిర్దేశకానికి అటు మాతాచారులైనా ఇటు ఆధ్యాత్మిక గురువులైనా అన్నీ కూడా ఒక జ్ఞాన సముపార్జానికి ఇవి ఒక సంధానకర్తలుగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకే, అయితే హైందవ మతంలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మతాచార్యులలో త్రిమతాచార్యుల ఆవశ్యకత ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. మతం అంటే నా అభిప్రాయం. ఆది శంకరాచార్యులు ఏమన్నారు? తాను మొట్టమొదటగా అతను వృషభాచలేశ్వరంలో వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు లేకపోతే ఆ కాలడీలో కేరళ ప్రాంతంలో భగవంతుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే శంకరాచార్యులుగా పుట్టారు. అతడు పూర్ణా నదిలో స్నానం చేసేటప్పుడు ఒక మొసలి పట్టుకున్నది. వాళ్ళ అమ్మగారు ఆర్యాంబ గారు కొడుకు పైన ప్రేమతో వదిలిపెట్టకపోతుందని చెప్పి ఒక ముసలి రూపంలో ముసలి పట్టుకున్నప్పుడు, అమ్మా నేను ప్రజాసేవ కోసం ప్రజల కోసం నేను వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వు, నీ అంత్యక్రియల్లో కూడా నేను వచ్చి నీకు సేవ చేస్తానన్నప్పుడు అమ్మగారు మాట ఇచ్చింది. కాబట్టి అటువంటి తల్లికి మించిన దైవం లేదు. అటువంటి తల్లికి తాను రామేశ్వరంలో ఎక్కడో ఉంటే తనకు ఆ మాట వినపడగానే వచ్చి ఆమెకు అంత్యక్రియలు చేశాడు. కాబట్టి అతను తన అభిప్రాయం ప్రకారం క్రీస్తుకు 788వ సంవత్సరం కాల ప్రాంతంలో జన్మించినవాడు. కాబట్టి ఆయన అద్వైత మతం, నా ద్వైత, రెండు కాదు, జీవుడు వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, ఇద్దరూ ఒకటే, ఆత్మలోనే పరమాత్మ ఉన్నది ఒకటే, తన హృదయంలో ఉన్నటువంటి అన్నిని ఆయన ఏం చేశారు? 32 సంవత్సరాల వయసులో తాను అనేక భారత భూభాగం అంతా తిరిగి 4 దిశల్లో 4 మఠాలు పెట్టారు. అదే తూర్పు దిశలో పూరి జగన్నాథేశ్వరుడు ఆ పూరిలో ఒక మఠం పెట్టారు. దక్షిణ దిశలో ఆదిశంకరాచార్యులు స్థాపించిందే శృంగేరి మఠం. అలాగే పడమర దిశలో పెట్టినటువంటిదే ద్వారక మఠం. అలాగే ఉత్తర దిశలో పెట్టిందే జోషి మఠ్. ఇలా తన శిష్యులను అనేక మందిని, వేల మందిని తీసుకొని అనేక క్షేత్ర ప్రభులు, కొక్కే సుబ్రహ్మణ్య స్వామి తీసుకుంటే చాలా గొప్ప క్షేత్రం కర్ణాటకలో. అక్కడ కుమారధార నదిలో తాను అక్కడ సేవ చేసి ఆదిశంకరులు తపస్సు చేసి, శ్రీశైలంలో ఆదిశంకరులు తపస్సు చేసిన చోటు. అంటే ఇవన్నీ కూడా ఒక తాన అభిప్రాయంగా దైవీకమైనటువంటిలో అతడు ఒక సాక్షాత్తు దైవం మానుష రూపేణ అన్నట్టుగా అవతరించి మనకు ఒక మత ఆచార్యమైన మార్గాన్ని చూపించి అతడు మనకు ఇచ్చినటువంటి మార్గం అద్వైతం. కానీ కొన్నాళ్ళకి ఏమైంది?
ఈ మధ్వాచార్యులని 10-11 శతాబ్దాల మధ్య భాగంలో వచ్చి 9-11 మధ్య అతడు ఏం చేశాడు, జీవుడు వేరు ఆత్మ వేరు అన్నట్టుగా ద్వైత మతంగా తన సిద్ధాంతాన్ని చూపాడు. ఆ సిద్ధాంతం వీళ్ళంతా ఏది ఏమైనా అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఒకటే, పరమాత్మ లేనిది ఏది, మన గమ్యస్థానమే పరమాత్మ. ఇప్పుడు మన ఆత్మలో ప్రాణం ఉంటే శివం, పోతే శవం, సింపుల్గా చెప్పాలంటే. అటువంటి విధంగా వారు ఆ మార్గాన్ని ఇచ్చారు. ఇక మూడవది ఆ విశిష్టాద్వైతకర్త అయినటువంటి రామానుజాచారి 11వ శతాబ్దంలో ఆయన లక్ష్మీ మూలకంగానే నారాయణ దగ్గరని వారు వచ్చి ఈ అందులో 2 భాగాలు ఉన్నాయి, వైఖానస ఆగమము, పాంచరాత్ర ఆగమం అని. ఇది వైష్ణవ మత సిద్ధాంతం. ఆ విధంగా రామానుజాచార్యులు వైఖానస ఆగమం రూపంగా 7 కొండల వాడి యొక్క హదీస్లో వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడాద్రి అన్నటువంటి ఇతివృత్తమైనటువంటి గొప్పనైన సాక్షాత్తు మహావిష్ణువే భూలోకానికి అవతరించాడు. కాబట్టి ఆయన అర్చావతారులుగా సాక్షాత్తు కృష్ణుడే ద్వాపరయుగంలో వెంకటేశ్వరుడుగా అవతరించాడని నేను ఒక పాటలో కూడా పాడాను. అందువల్ల ఆ విధంగా కృష్ణ పరమాత్మే మహావిష్ణు స్వరూపంలో కలియుగంలో కలవు వెంకటనాయక అన్నట్లుగా అవతరించినాడు. కాబట్టి వారి సిద్ధాంతంలో విశిష్టమైనటువంటి అద్వైతం అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు కూడా ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారిది. ఇప్పుడు ఒక పాఠంలో చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు వారి అనుకూలంగా తను చెప్పే విధానంలో ఉపదేశం ఉంటుంది. ఆ విధంగా ఏది ఏమైనా సరే మతము అంతమైనప్పుడే ఆధ్యాత్మికం ప్రారంభమవుతుందని మా గురువుగారు సహజ మార్గ రాజయోగ సిద్ధాంతంలో బాపూజీ మహారాజ్ గారు చెప్పారు. ఈ సహజ మార్గ రాజయోగం కూడా ఆది గురువు 1873వ సంవత్సరంలో ఫతేగఢ్లో ఉత్తరప్రదేశ్లో జన్మించినటువంటి లాలాజీ మహారాజు గారు తన శిష్యుడైనటువంటి బాపూజీ మహారాజు అందించగా అతను సక్సెస్ అయితే 1945 మార్చి 31న షాజహాన్పూర్లో ఈ రామచంద్రజీ మహారాజ్ సహజ మార్గ రాజయోగం అనే సంస్థను స్థాపించాడు. అతని తర్వాత 1983లో అతని సక్సెస్ఫుల్గా పూజ్య రాజగోపాలాచారి గారు, చారీజీ అంటారు, వారు మద్రాసు మనప్పాకంలో చాలా గొప్ప సంస్థ, వారి హయాంలో నేను 1988లో చేరాను జూన్ 12. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఖానా ఆశ్రమం ప్రపంచానికే ప్రసిద్ధి చెందినట్టుగా కమలేష్ పటేల్ గారు ఆ రామచంద్ర మిషన్లోనే ఇప్పుడు 4వ గురువు అధ్యక్షుడుగా రామచంద్ర మిషన్ చారీజీ గారి సక్సెస్గా ఉండి 1400 ఎకరాల్లో చేవెళ్ళ దగ్గర హైదరాబాద్లో ఇప్పుడు గొప్ప సంస్థగా ఈ మధ్య కూడా అతనికి ప్రభుత్వం కూడా అతని గొప్ప బిరుదు కూడా ఇచ్చిందనమాట అతనికి. ఆ విధంగా ఇప్పుడు ఆధ్యాత్మిక సంబంధం ఇవన్నీ కూడా మతానికి విరోధం. మా గురువుగారు చెప్తారు మనం మతానికి విరోధులం కాదు, మతము ఎక్కడ అంతమైందో దానిని ఇది ధ్యానది ఒక జ్ఞాన సంబంధమైంది. కాబట్టి మతానికి అనుకూలంగానే మనం ముందుకెళ్తున్నాం కానీ మతానికి వ్యతిరేకం కాదు. మతం అంటే వారి అభిప్రాయం. భగవంతుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొలుస్తారు, అది వారి సంప్రదాయం. ఇది మన ఆచార సంప్రదాయంలో సనాతన ధర్మం అలా వచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏం చెప్తుంది మనకి, ధర్మో రక్షతి రక్షిత, రామో విగ్రహం ధర్మ అన్న రామాయణ కాలంలో. కాబట్టి రామస్య అయినం ఇటీతి రామాయణం, రాముడు నడిచిన మార్గం ధర్మ మార్గం. అంటే వాళ్ళ నాన్న పితృదేవు వాళ్ళ దశరథుడు చెప్పిన మాట విన్నాడు. అలాగే సీతాయా చరిత మహత్తు, తన భర్త ఎక్కడుంటే అక్కడ సీతను ఎవరు పొమ్మని చెప్పలేదు అడవికి, కైకేయి చెప్పలేదు, భరతుడు. అయినా రాముడి వెంట ఎందుకు పోయింది, ఆవిడ పతివ్రత శిరోమణిగా వెళ్ళింది. కాబట్టి ఆ విధంగా ఆ ధర్మ మార్గంలో త్రేతాయుగంలో ఆయన అనుసరించాడు. అలాగే కృష్ణుడికి వచ్చాడు అనుకోండి, అదే ధర్మ మార్గంగా కృష్ణుడు కూడా పాండవ పక్షపాతి చేస్తాడు. ఆ సందర్భం వచ్చినట్టు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనల్ని ఒక కట్టుబాట్లలో క్రమశిక్షణలో ఒక మార్గ నిర్దేశకంలో మనకు మనశ్శాంతికి సంబంధించిన ఆనందాన్ని సచితానంద స్వరూపంగా అందివ్వడానికి ఏర్పడినటువంటి ఒక మార్గ నిర్దేశకంగా అనుకోవచ్చు. ఇప్పుడు మా సహజ మార్గ సిద్ధాంతం అదే. ధ్యానం చేయడం వల్ల నీవు ఎక్కడో కాదు, హార్ట్ఫుల్నెస్ అంటే నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు, ఈ మనస్సు అనేటువంటి ఇందాక చెప్పాను, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయనను, ఈ మనస్సు అనేటువంటిదే కారణం. ఇటు ఐహిక బంధమైన కామక్రోధ లోభ మదమాశ్రములని ఈ అరిషడ్ వర్గంలో తగులుకొని పునరపి జన్మం పునరపిమను, అది కాకుండా నీలో ఉండే ఆత్మను తెలుసుకోవడమే గురువు యొక్క ప్రాణాహుతి అంటారు. ఒక క్యాండిల్ని మరొక క్యాండిల్ వెలిగించి దీపజ్యోతిని వెలిగించినట్లుగా నీలో ఉన్న
పరమాత్మను నువ్వు తెలుసుకో అని ఒక గురు మార్గంగా ఏర్పడిందే సహజ మార్గ సిద్ధాంతం. ఇది ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి మతము అంతమైనప్పుడు, అంటే మతము తర్వాత చెప్పబడినటువంటి మౌలిక ఉద్దేశంగానే ఈ ఆధ్యాత్మిక బాట ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక మామూలు మత స్థాపన కంటే కూడా దాని తర్వాత చెప్పబడింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రబోధం అనేది ఒక చక్కటి మేలుకొలుపుగా మనం చెప్పుకోవచ్చు నాన్న. అయితే ఇప్పుడు మీరు అన్నారు మతం అంతమైన చోట ఆధ్యాత్మికం మొదలవుతుందని చెప్పి. సో మరి దీని యొక్క అంటే దాని పరమార్థం ఏంటంటారు? మతములో మనము తెలుసుకోవాల్సిన విషయాలు భిన్న భాషలు భిన్న జాతులు అన్నట్టుగా భిన్నవన్నీ కూడా కాదురా, అవన్నీ మౌలికమైనటువంటి విషయాలుగా వారి వారి భాషా పరిధంలో వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. వీటికంటే అతీతమైనది ఒకటి ఉన్నది. నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అటువంటి దాని గురించి నువ్వు అన్వేషించు అని చెప్పడమే ఆధ్యాత్మికం. మతం అనేది ఒక అభిప్రాయం. నేను ఈ విధంగా వెళితే, ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ దారిలోనూ వెళ్ళొచ్చు, పరొక దారిలోనూ వెళ్ళొచ్చు. అంటే మతం అనేది మనకి ఒక మార్గ నిర్దేశానికి ఒక దిక్సూచి. దాని యొక్క అంతం చేరుకోవాలంటే ఆధ్యాత్మికమే. ఎండింగ్ ఆఫ్ ది పొజిషన్ ఈజ్ ఆధ్యాత్మికం, స్టార్టింగ్ ఆఫ్ ది పొజిషన్ ఈజ్ మతం. అది సింపుల్గా మనం చెప్పుకోవాలంటే. ఓకే, అంటే ఒక మనిషి మనుగడకు ఏదైతే కావాల్సింది ఉందో అది మతం, దాన్ని ఆచరిస్తూ అంతాన్ని చేరుకోవడం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంలోనే మనలో ఉన్నటువంటి ఆత్మలోని పరమాత్మను దర్శించడం, అందులో లీనమవడం అనేటువంటిది గురు మార్గంగా ఏర్పడినటువంటి సిద్ధాంత భాగమే ఆధ్యాత్మికం. అంతే. మన వైదిక ఆచార సాంప్రదాయాలలో ముఖ్యంగా పూర్వ గురువులైన వారు చెప్పిన దాన్ని బట్టి మనకి జ్ఞాన భిక్షగా దొరికిందేంటి? అమ్మా, ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనం మూలాన్ని తీసుకోవాలి. సృష్టికి రహస్యంగా తీసుకుంటే మహావిష్ణువు యొక్క ప్రబోధం చేత బ్రహ్మ సృష్టికి కారణభూతుడయ్యాడు. అతడు నవబ్రహ్మలను సృష్టించుకున్నాడు. ఆ నవబ్రహ్మలు మొట్టమొదటివాడు మరీచి. ఆ మరీచికి అంటే బ్రహ్మ అనేవాళ్ళు ఒక్కరు కాదు, బ్రహ్మకు సహాయభూతులు, సృష్టికారకులైనటువంటి బ్రహ్మ. మనము మీరు అడిగిన ప్రశ్నకి మూలానికి వెళ్ళి నేను మాట్లాడతాను. అక్కడి నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. బ్రహ్మ సృష్టికి కారణభూతుడైనాడు. అటువంటి సృష్టికి అతనికి సృష్టికి సహాయభూతులుగా నవబ్రహ్మలు ఏర్పడ్డారు. ఆ నవబ్రహ్మలు 9 మంది: మరీచి, అత్రి, భృగువు, వశిష్ఠుడు, భృగువు ఇలాంటి వాళ్ళు, పులస్తుడు. ఈ 9 మంది కూడా మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో కర్దమ ప్రజాపతి, దేవహూతి అనేటువంటి దంపతులు స్వామిని విష్ణువును పూజిస్తే 9 మంది కుమార్తెలు పుట్టారు. ఆ 9 మందిని ఈ నవబ్రహ్మలు వివాహం చేసుకుంటారు. 9 మంది. అందులో మరీచి వివాహం చేసుకున్నవాడే శ్రద్ధ, భృగు మహర్షి వివాహం చేసుకున్నదే ఖ్యాతి, అత్రి మహర్షి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళే అనసూయ. ఈ విధంగా వశిష్ఠుడు వివాహం చేసుకున్న అరుంధతి. ఈ 9 మందికి కూడా సంతానం ఏర్పడ్డారు. ఆ సంతానం కూడా సృష్టికి సహాయభూతులైనారు. ఇట్లా మరీచుడికి శ్రద్ధకు ఏర్పుట్టిన వాడే కశ్యపుడు. ఆ కశ్యపుడికి 13 మంది భార్యలు, దక్ష ప్రజాపతి కుమార్తెలు. ఆ 13 మందిలో మొట్టమొదటి ఆవిడ అతిథి. అతిథికి కశ్యపుడికి పుట్టినటువంటి వాళ్ళే దేవతలు. అతిథికి కశ్యపుడికి పుట్టిన వాడే ఆదిత్యుడు, ఆయనే సూర్యుడు. అలాగే అటువంటి దైవతా సంప్రదాయంగా పుట్టినటువంటి వాళ్ళు ఇతనికి కశ్యపుడికి, అందుకే సూర్యుడికి కశ్యపాత్మజుడని పేరు. ఆదిత్యుడు అనగానే అతిథికి జన్మించినవాడు, ఆయన సూర్యనారాయణ అంశ. అలాగే అతనికి దితి అంటే రాక్షసి. దితికి కశ్యపుడికి పుట్టిన వాళ్ళే రాక్షసులు. ఈ విధంగా ఒక్కొక్కరికి అభివృద్ధి పొందిన తర్వాత ఆ కశ్యపుడు కూడా గోగణాన్ని సృష్టించినవాడు కశ్యపుడు. ఇట్లా సృష్టికి సహాయభూతులైనారు. ఆ విధంగా భృగు మహర్షి తీసుకుందాం. భృగువు కారణంగా వంశాభివృద్ధి అయింది.
అలాగే ఆంగిరసుడు ఉన్నాడు. ఆంగిరసుడు కారణంగా వంశాభివృద్ధి. వీళ్ళందరూ కూడా మనకు ఒక వైదిక సంప్రదాయమైన విషయాలని, వైదిక ఆచారాలను, వేదాలను, వేదము అంటేనే విత్ అంటే టు నో అని అర్థం, అటువంటి వేదాలను విభజించినటువంటి వాడే వేదవ్యాసుడు. వేదాలకు శృతులు అనే పేరు. ఈ 4 వేదాలు కూడా వేదాలు, సంహితలని, ఆరణ్యకాలని 3 విధాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు జప తప యజ్ఞ యాగాదులనే ఒక వైదిక సంప్రదాయ ఆచారాలను ఏర్పడ్డాయి. పూర్వకాలములో రాజులు ఈ యాగాలు, హోమాలు చేసే దానివల్లనే వారికి అనేకాలు జరిగినాయి. ఇప్పుడు రాముడు కూడా జన్మించడానికి ఆ రోజుల్లో ఋష్యశృంగుడు త్రేతాయుగములో దశరథ మహారాజుకు ఈష్టి అనగా యాగం చేయించాడు. పుత్రకామేష్టి, పుత్రుల కొరకు చేసేటువంటి యాగం. అందులో నుంచి ఋష్యశృంగుడు ఆధ్వర్యుడైనాడు. అంటే ఆ రోజుల వైదిక ఆచారములో త్రేతాయుగములైనా ద్వాపర యుగములైనా ఎక్కడైనా ఈ ఋషుల యొక్క ప్రామాణికం ఉంది కాబట్టి అటువంటి ఋషుల సంప్రదాయంతో ఆ ఋష్యశృంగుడు ఆ దశరథునికి సహాయభూతుడై ఈ యాగం చేశాడు. అటు తర్వాత వశిష్ఠుడే కులగురు అయినాడు. అలాగే విశ్వామిత్రుడు యాగ సంరక్షకులు తీసుకెళ్ళి ఆ కళ్యాణానికి, సీతా కళ్యాణానికి కారణభూతుడైన. అంటే ఋషులకు, నాటి యుగకర్తలకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. కాబట్టి నాటి నుండి కూడా మన భారతీయ తత్వశాస్త్రం అంతా కూడా వైదిక ఆచారాలపైన, మనం ఏది ఏమైనా ధర్మ పరిరక్షణ పైన ఏర్పడింది. ఆ విధంగానే రాముడు కూడా ఆచార సంప్రదాయ వ్యవహారంగా తాను కులగురు అయినటువంటి వశిష్ఠుడే పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి కారణభూతుడైనాడు. ఇవన్నీ కూడా నాటి నుండి పెద్దలు మనకు అందించిన ఒక జ్ఞాన భిక్ష అనొచ్చు. ఈ వైదిక సంప్రదాయాలైనటువంటివి నాడు మనకు కృతయుగం నుంచి ఏర్పడ్డాయి. అందుకనే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారమూర్తులు ఏర్పడ్డారు. ద్వాపర యుగంలో సంపూర్ణ అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడు జన్మించాడు. అందులో అటువంటి కృష్ణ అవతారంలో భారత ఇతివృత్తం చాలా ఉంది. ఆ సందర్భంలో చెప్పుకుంటాం. మీరు అడిగిన ప్రశ్న, వైదిక సంప్రదాయ ఆచారాలన్నీ కూడా, ఈ యజ్ఞ యాగాదులన్నీ కూడా, యజ్ఞము అనేటువంటిది ఈ భూలోకం నుంచి దేవలోకానికి తీసుకెళ్ళడానికి అగ్నిమూలే పురోహితం అన్నారు. ఆ యొక్క యజ్ఞంలో అగ్నికి నెయ్యిని ఆహుతం చేస్తే ఇప్పుడు ఏంటి, మనకు 8 దిక్కులు ఉన్నాయి. ప్రాగ్దిశే ఇంద్రాయ స్వాహ అనగా ఇంద్రుడికి చేరుగా కానీ ఆ యొక్క హోమం చేస్తాం. దక్షిణ దిశే యమనాయ స్వాహ అంటే యమధర్మరాజు. పశ్చిమ దిశే వరుణాయ స్వాహ, ఉత్తర దిశే కుబేర స్వాహ, ఆగ్నేయ దిశే అగ్ని స్వాహ అగ్నిదేవతాయ, నిరుతి దిశే నైరుతి దిశాయ, వాయవ్య దిశే వాయు దిశాయ, ఈశాన్య దిశ ఈశాన్య. ఈ విధంగా అష్టదిక్పాలకులు మనకు ఉన్నాయి. భూమి ఆకాశాలు 10 దిక్కులు ఉన్నాయి. ఈ 10 దిక్కుల్లో కూడా ఉన్నటువంటి ఆ యొక్క యజ్ఞ హవిస్సుని ఆ యొక్క దేవతలకు చేర్చడానికి ఈ వైదిక సృష్టిలో మనకు, ఎందుకంటే స్వర్గ ప్రాప్తి కోసం వైదిక సంప్రదాయాలు అన్నటువంటి ఈ పైభాగంలో ఉన్నటువంటి భూలోకానికి పైన ఉన్నటువంటి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక అన్నటువంటి జనోలోక, సత్యలోకానికి, బ్రహ్మపదాన్ని చేరడానికి మార్గనిర్దేశకంగా ఈ వైదిక సంప్రదాయంలో ఈ మానవుడి యొక్క జన్మ అంతమైంది కాబట్టి, ఈ రోజుల్లో రేపు ఉన్నది కాబట్టి, దీనికి అతీతమైనటువంటి శక్తి ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి, అటువంటి పరమాత్మను చేరుకోవడానికి ఏర్పడినటువంటి మౌలికమైనటువంటి పునాది విషయాలుగా ఈ వైదిక సంప్రదాయాలు వచ్చాయి. అలాగే సనాతన ధర్మంలో కొన్ని మన ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. గోవును పూజ చేయాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవులు, ఎక్కడైతే బ్రాహ్మణులు పూజింపబడతారో లోకమంతా బాగుండంటే గోవు 33 కోట్ల దేవతలు. అటువంటి గోగణాన్ని సృష్టించినాడు కశ్యపుడు. అందుకే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఈ మంత్రాలు మన ఏవ త్రాయితైతే మంత్ర, వాటికి శబ్దశక్తి, అటువంటి ఓంకార ప్రణవ ధ్వని ఏర్పడినటువంటిదే ఈ మనకున్న షట్చక్రాల్లో మూలాధారంగా శక్తిభూతమైనటువంటి వినాయకుడు, గణపతి మూలాధార శక్తి, అదే ప్రణవనాదం. అకార ఉకార మకార త్రయం. ఆ అంటే బ్రహ్మ, ఊ అంటే మహావిష్ణువు,
మా అంటే శివుడు, ఏకమైనటువంటి ప్రణవ రూపమే ప్రణవ స్వరూపంగా నాడు గణపతికి ఏర్పడింది. కాబట్టి ఈ మంత్రతంత్రాలన్నీ కూడా నాడు వైదిక సంప్రదాయాల్లో మనకు ఒక ఆచరణ యోగ్యంగా భగవంతుని పూజ చేయడానికి, ఇప్పుడు రుద్రం తీసుకున్నాం అనుకో, శివాయ నమః, శివలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, ఇవన్నీ కూడా రుద్ర జపం, ఇవన్నీ కూడా మనకు వేదాల్లో చెప్పబడినటువంటి మంత్రపూర్వకాలు. కాబట్టి ఆ విధంగా భగవంతుని వైపు మరల్చడానికి ఈ మనసును, ఈ అక్షరములు అనేటువంటి ఒక భూమి ఆకాశముల మధ్య ఉన్న ఆ గాలి తాకిడికి ఏర్పడిన ఓంకార సెలయేటి గలగల్లో నుంచే ఒక శబ్దంలాగా ఈ వైదిక సంప్రదాయ ఆచారాలు శబ్దశక్తిగా, వైదిక మంత్రాలుగా, భగవంతుని కొలవడానికి ఏర్పడినటువంటి సిద్ధాంత భాగాలుగా ఈ వైదిక ఆచారాలు ఏర్పడ్డాయంటే మన మనసును భగవంతుని వైపు మరల్చడానికి. ఇప్పుడు మన దేవాలయానికి వెళ్తాం, మనం అర్చన చేసుకుంటాం, మన గోత్రం చెప్తాం, మన ఋషులందరి యొక్క పూర్వంలో ఏ విధంగా ఋషులు ఏర్పడ్డారో ఆ విధమైనటువంటి ఋషి. ఇప్పుడు మేము ఉదాహరణకు ఉందనుకో, అంగీరస అంబరీష యవనాశ్వ త్రయారశేయ ఆపస్తంభ సూత్ర హరితస గోత్రోద్భవస్య జ్యేష్ఠ నక్షత్ర జాతకస్య అమరవాది శేషయి నామధేయస్య అహంబో అభివాదయ. భగవంతుని కొలుస్తాం అంటే ఒక గోత్రాలు అలా వచ్చాయి. ఆ విధంగా ఋషుల దగ్గర నుంచి మనకి గోత్రాలు వచ్చాయి. కాబట్టి మన ఆచార సంప్రదాయాలు కూడా, వివాహ వ్యవస్థ కూడా అలాగే వచ్చింది. మనం ఒక గోత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు, ఎదుటి గోత్రం ఉండాలి. ఆ విధంగా ఇవన్నీ కూడా మన వైదిక సంప్రదాయాలన్నీ కూడా నాడు ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఆర్ష సంపద. అందువల్ల ఇవన్నీ చాలా గొప్ప. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. చెప్పు నాన్న. ఇప్పుడు నవబ్రహ్మలు అన్నారు, బ్రహ్మ చేత నవబ్రహ్మలు సృష్టించబడ్డారు అని. వాళ్ళు చెప్పిన ఏవైతే ఆచారాలు ఉన్నాయో, ఏవైతే మనకి కావాల్సిన ఆచారాలు ఉన్నాయో, వాటిని తెలుసుకోవటం ఎలా అంటారు? ఇవన్నీ కూడా వేదాల్లో, ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి ఉన్నాడు, అష్టావక్ర సంహిత అని ఉంది, ఇవన్నీ వాళ్ళు చెప్పినటివి. అలాగే అగస్త్యుడు ఉన్నాడు, అగస్త్యుడు గొప్ప ఋషి. ఆ అగస్త్యుడు రాముడికి కులగురు. ఎవరు? సూర్యుడు. అయోధ్య మన యుద్ధభూమిలో రావణాసుని జయించేటువంటి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడని 32 శ్లోకాల్లో తతో పరిశ్రాంత అన్నట్టుగా ఆ యొక్క ఇప్పుడు కూడా మన కులదేవతల్ని, మన పితృదేవతల్ని మర్చిపోకూడదు వంశాభివృద్ధికి. అందువలన అటువంటి కులదేవత అయినటువంటి సూర్యనారాయణ గురించి ఆదిత్య హృదయాన్ని బోధించాడు అగస్త్యుడు. నాడు అగస్త్యుడు చెప్పినటువంటిదే చాలా ఉంది. అలాగే కొల్హాపుర లక్ష్మికి అద్భుతంగా వర్ణించాడు. ఇవన్నీ కూడా అగస్త్య సంబంధమైనటువంటి గీతలు కానీ, అలాగే భృగు సంహిత కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి నాన్న. ఇవన్నీ కూడా వారు మనకి ఇచ్చినటువంటి ఒక మంత్ర శక్తి. ఇప్పుడు ఈ భృగు చాలా గొప్పవాడు. ఈనాటి ఉన్నటువంటి విమానాల గురించి ఆనాడే కనుక్కున్నాడు. అలాగే భరద్వాజ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు రాముడు అయోధ్యకు వెళ్తూ. అంటే నాడు ఈ ఋషులకు, ఈ రాజులకు చాలా అన్యోన్య సంబంధం. ఆనాడు ఋషులు ఏవైతే వారు ఋషులు అనేవాళ్ళు, గురువులు అనేవాళ్ళు భగవంతుని యొక్క ప్రతిరూపాలు. అందువల్ల అటువంటి ప్రతిరూపాలు అయినటువంటి ఆ ఋషులు భగవంతుని గురించి వారు ధ్యాన తపోశక్తి చేత వారు తెలుసుకున్న విషయాలని ఏ విధంగా ఒక టీవీ స్టెబిలైజర్లో మనం ఎంతవరకు చూడగలరా, మనకు ఎంతవరకు తాహత్ శక్తి ఉన్నదో అంతవరకు కూడా మన నిబిడీకృతంగా మనకు ఇచ్చినటువంటి మంత్ర విభాగమే వేదాలు. వాటికి సంహితలని, ఆరణ్యకాలని పేర్లు ఉన్నాయి. అందువలన ఈ విధంగా వైదిక సంప్రదాయం అనేది మన హైందవ తత్వంలో ఉన్నాయి. మన హైందవ అన్నిటి భారతీయ తత్వశాస్త్రమే ప్రపంచంలోకెల్లా చాలా గొప్పనైనటువంటి పునాది అయినటువంటిది. కాబట్టి మన యొక్క గొప్పనైన వైదిక సంస్కారం, వైదిక సనాతన ధర్మం అంతా కూడా మనకు పెద్దలు ఋషులు అందించిన ఒక జ్ఞాన భిక్ష, జ్ఞాన నిధి. కాబట్టి మనం ఒక క్రమశిక్షణగా, ఒక దైవిక మార్గములో మానవ జీవిత కట్టుబాటే జీవిత దిద్దుబాటు అన్నట్టుగా ఒక క్రమమైనటువంటి ఆధ్యాత్మిక బాటలో మనం వెళ్ళినప్పుడే ఈ ప్రకృతిలోని పరమాత్మ, పంచభూతాత్మకమైన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే ఈ ఆర్షధర్మంలో మౌలిక సిద్ధాంతం. కాబట్టి ఆ విధంగా మనకి వైదిక ఆచారాలు ఏర్పడ్డాయని మనం సులభంగా చెప్పచ్చు. ఇదన్నమాట. రావణాసురుడు రాముడి కన్నా గొప్పవాడని మీరు ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టే అర్థం. గొప్పవాడు కాదు అక్కడ శక్తి. అతడు శివభక్తుడు. రావణాసురుడు శివభక్తుడు.
రాముడు అంటే ఇక్కడ మనకు అంటే శివ భక్తుడు మాత్రమే, రాముడు సాక్షాత్తు అవతార పురుషుడు. ఆయనకు తెలుసు, రాముడికి తెలియకపోలా. తాను అవతార పురుషుడు కాబట్టి మానవ అవతారంగా వచ్చినటువంటి అవతార పురుషుడు మహావిష్ణువు. వారికి ఎందువల్ల చెప్తున్నాడు ఇక్కడ అంటే మానవులకు తెలుసుకోవడం కోసం కులదేవత యొక్క ప్రామాణికాన్ని ఒక అగస్త్య ఋషి ద్వారా వాల్మీకి అందులో వర్ణించాడు. యుద్ధకాండలో వాల్మీకి వర్ణించినటువంటి ఆ యుద్ధకాండలోని ఆదిత్య హృదయం అతడు కులదేవతను స్మరించడం అని అంటే అది మనకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఇప్పుడు రాముడికి తెలియంది ఏం కాదు, రావణాసుడితో యుద్ధం చేస్తున్నాడు అన్నీ తెలుసు. ఆ ఘట్టం అంతా కూడా ఆరణ్యక మహర్షి ఇతివృత్తంలో లోమాస మహర్షి అనే అతను ఏ రోజుల్లో రాముడు అయోధ్యకి నుంచి వదిలి యుద్ధఘట్టానికి వెళ్ళాడు, ఏ తిథుల్లో, వాళ్ళు అమావాస్య రోజు యుద్ధం చేయరు. ఈవెన్ రామాయణంలో అంటే భారతంలో కూడా ఆనాడు అమావాస్య రోజు యుద్ధం చేయరు, విరమిస్తారు. ఆ విధంగా ఏ రోజుల్లో ఎవరెవరితో యుద్ధం చేశాడు అనేటువంటిది అద్భుతంగా ఆరణ్యక మహర్షి ఇతివృత్తం ఈ మధ్య నేను సివిఆర్ హోమ్ ఛానల్లో చెప్పాను. ఋషుల దివ్య గాథలను రోజు వస్తాయి 10:30కి. అందువలన మనకు భగవంతుని యొక్క లీలలని ఆదర్శంగా తెలపడమే ఈ యొక్క ఋషులు మనకి చేసింది. ఇప్పుడు కృష్ణునే తీసుకుందాం, అతడు 4 సార్లు విశ్వరూప దర్శనం ఇచ్చాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అందరూ కూడా అరుస్తుంటే యశోదకి చూపించాడు. అలాగే కౌరవ సభలో వాళ్ళు కౌరవులు కట్టేస్తుంటే చూపించాడు. అలాగే యుద్ధఘట్టంలో నేను చూడలేనంటే వెంటనే అర్జునుడికి చూపించాడు. అసలు అందులో ఉన్న రాశి ఇంకొకటి చెప్తాను. మా గురువుగారు నాకు భగవద్గీత, నాకు పిహెచ్డి భారత భాగవతంలో కృష్ణపాత్ర డాక్టరేట్ 2001 మద్రాసు యూనివర్సిటీ. అందులో మా గురువుగారు చెప్పారు భగవద్గీతలో ఉన్న మొదటి శ్లోకంలో మొదటి అక్షరం చివరి శ్లోకంలో ఉన్న చివరి అక్షరం తీసుకుంటేనే చాలు. భారతంలో ఉన్నది ధర్మ సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి పదం మొదలెడతాడు. మా వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాడు. అప్పుడున్న చివరిలో యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ మా వస్తుంది. ఎక్కడైతే యత్ర యోగీశ్వరుడు అయిన ఇది అద్భుతంగా వర్ణించాడు వేదవ్యాసుడు ఈ భగవద్గీతలో. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారైన అర్జునుడు ఉంటాడో అక్కడ తత్ర శ్రీ విజయోర్భూతి విజయం లభిస్తుంది అన్నటువంటి విధంగా ధ్రువానీతిర్మతిమ ఇది నిశ్చయమని చెప్పాడంటే అక్కడ మొదటి అక్షరం చివరి అక్షరం మా తీసుకుంటే ధర్మం కోసమే పుట్టింది భారతం. అదే కృష్ణుడు చేసినటువంటి పని. ఇది మా పిహెచ్డీలో మా గురువుగారు స్వర్గస్థులైన డాక్టర్ ముడుంబై నరసింహాచారి గారు ఇచ్చిన నాకు సందేశం, వారి వల్ల నాకు డాక్టరేట్ వచ్చింది మా సమంతకమణి గైడ్. ఆ విధంగా ఆ ధర్మం ప్రతి యుగంలో ఏమన్నాడైనా పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగములో నేను దుష్టులను శిక్షించుటకు శిష్టులను రక్షించుటకు అవతరిస్తాను. అంటే ఈ మహావిష్ణువు ఎందువల్ల స్థితికారకుడు. మనల్ని కాపాడాలంటే మనం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం స్వామి అని కోరికలు నెరవేర్చుకుంటాం. ఆయన ఇంటికి విష్ణు వషట్కారో భూత భవ్య భగవత్ప్రభు అన్నారు విష్ణు సహస్రనామం. అన్ని చోట్ల వ్యాపించినవాడు. అందుకే వేదవ్యాసుడే వేదములు విభజించినవాడు వేదవ్యాసుడు. ఆయన బాధారాయణుడు. అటువంటి వేదవ్యాసులు విభజించినటువంటి వేదాలు ఆయన శిష్యులైనటువంటి వైశంపాయనుడు, జైమిని ఇటువంటి నలుగు విధాలుగా ఒక్కొక్క వేదాన్ని ప్రచారం చేయించాడు. ఆ వైశంపాయని శిష్యుడే యాజ్ఞవల్కుడు. ఇలా ఉపనిషత్ కథలన్నీ కూడా అలా మనకు వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా చరివిత చరణంగా మనకు కలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞాన బోధను చూపించడానికి వైదిక సంప్రదాయ ఆచారాలు ఒక పునాదిగా ఏర్పడినటువంటి సిద్ధాంతం నాడు ఋషులు మనకు అందించినటువంటి ఒక జ్ఞాన భిక్షగా మనం చెప్పుకోవచ్చు నాన్న. ఇది విషయం. ఓకే గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు. ఒక ఆధ్యాత్మిక బాటలో అమరవాది అనే దానికి చాలా బాగా సంపూర్ణంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అన్న. దీర్ఘాయుష్మాన్ భవ. మాధుర్యమైన భాషలో మాధురి చాలంగా అడిగింది. ఈ ఐ డ్రీమ్ అనేటువంటిది ఐ అనగానే నాలో ఉన్న ఐ అనగానే ఆత్మలోని ఆత్మ చక్షు ఒక డ్రీమ్గా ఒక కళగా ఆధ్యాత్మిక బాటలో ఈ ఐ డ్రీమ్ ఛానల్ ఓహో డ్రీమ్గా కళలు అనే విధంగా ఇంకా ముందుకు ఎదగాలని, భవిష్యత్తులో ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఈ ఒక కల్పవృక్షంలాగా ఈ శాఖ
వెదజల్లాలని ఆనందిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.